Over the edge, feel like I'm floating. మీరంతా సో ఆల్మోస్ట్ మనము గోల్కొండ దగ్గరలో ఒకప్పుడు ఇలా చెట్లు లేవే, చెట్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఉమ్, చాలా అంటే ఆహా. ఆ ఒక వైబ్రేషన్ అది వేరే లెవెల్లే. కళ్ళ చెప్పుకునేది అసలుకి కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము గోల్కొండ దగ్గరలో ఉన్నాము. కార్లతో ఈ ఆటోకి ఇబ్బంది ఇదే. ఎక్కడి నుంచి ఓడొస్తుంది ఇలా చూడండి. అది ఒక రాంగ్ రూట్, ఈ రాంగ్ రూట్ నుంచి ఇలా వస్తారు. ఇటు సైడ్ కి రాంగ్ రూట్ కదా, ఇలా తిప్పిన కార్ రోడ్ వచ్చేసి ఇక్కడ గోల్కొండ ప్రతి చోట ఇలానే ఉంటది. మారదు అస్సలు. ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో, ఏ టైంలో నుంచి వస్తాడో ఎవరికి తెలియదు అనమాట. ఒకసారి నేను ఇక్కడే ఒకసారి బండి మీద వెళ్తుంటే ఒక ఆర్మీ ఆఫీసర్ సార్ చాలా స్పీడ్ లో వస్తున్నాడు. అది ఓ టైంలో తిరగలేదు అనమాట. లెఫ్ట్ టర్న్ కి కొట్టాలనుకున్నా కానీ లెఫ్ట్ టర్న్ తిరగలేదు. అప్పుడే అక్క చెల్లె ఏందమ్మా ఈ డ్రెస్. సో ఇదే ప్లేస్ లో ఎస్, అదే మనం అనుకున్న గోల్కొండ అక్కడే ఉందండి. అదిగోండి గోల్కొండ, ఆ యొక్క కోట అదే అనమాట. సో గోల్కొండ బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే ఎంట్రీ ఇచ్చాము. ముందు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. గోల్కొండ ఆల్మోస్ట్ మనకి దగ్గరలోనే ఉంది. గోల్కొండ కోట అప్పుడులో కట్టిన కాకతీయ రాజులు ఇంకా రాజులు కలిపి కట్టిన ఆ కోటనే. దానికి ఎంతో పెద్ద హిస్టరీ ఉంది ఆ కోటకి. ఇప్పుడు ఆ కోట దగ్గరలోనే ఉన్నాం. ఇదంతా ఒక ముస్లిం ఏరియా. ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచో ఎలా వస్తాడో తెలియదు. రఫ్ వచ్చేస్తా ఉంటారు. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటది. దొరికిన సందు దొరికినట్టు కొడతానే ఉండాలి. ఎక్కడ ఆపినామంటే అక్కడికే నించుని పోతాం, దొరకకుండా ఆగిపోతాం అక్కడ. ఇక్కడ దొరికినట్టు ఇట్లా లేపేయడమే కానీ అయిపోయింది స్టక్. ఇప్పుడు ఈ కారోడు అట్టున్నాడు, వాడట్టున్నాడు, పోలేం మనం. మిట్ట మధ్యాహ్నం ఎండ, చుట్టూ పక్కల మొత్తం ట్రాఫిక్, ఫుల్ వేడి, బైక్స్ నుంచి వస్తున్న పొగ, అందులో ఆ వేడి, ఆ పైన ఎండ వేడి, చుట్టూ పక్కల మొత్తం మనుషులు. సరిపోయినాం ఇంకా. పడ్డది ఆల్మోస్ట్ పడింది. ఎట్లా అయినా సరే వెళ్ళిపోదాం. సందు దొరికితే కాదు, ఒకడు వచ్చేస్తాడు. మనం అలా ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. కొడదామంటే బకెట్లు ఉన్నాయి. ఇదంతా సంసారం. సంసారం అంటే ఏందో 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 ఏందో. మాకు హెల్మెట్ లేదని చెప్పి సావబడతారు. ఏం చేస్తారు? ఒక హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు చలానా 200 పడతావు. ప్యాకెట్ వరకు మొత్తం ఇరికపోయా. ఏంటి సిగ్నల్ పడ్డాక కూడా ఆడ గ్రీన్ సిగ్నల్ ఉంది, పడిపోయినా. అరే సిగ్నల్ పడ్డదిరా, అదే కొండ్రా. అరే ఎవడ్రా అక్కడ ఆపేసిండా? ఆపేసిండు పోలీసారు ఆపేసిండు. అయ్యా ఎన్ని తిప్పలురా మనకు. అయ్యో ఇంత కష్టపడుతున్నా, మీరైతే జర నా కష్టాన్ని చూడండి. మిట్ట మధ్యాహ్నం అందరూ చాలా మంది ఎన్నో సాహసాలు చేస్తారు అనుకోండి, కానీ అందులో నాది కూడా ఒక పెద్ద సాహసమే. అందులో కష్టంతో కూడుకునేది. కష్టపడుతున్నాను, ఇలా ఎండ కూడా కొడుతుంది పైనుంచి. మళ్ళా నా సిటప్ మొత్తం అన్నిటికీ ఏం చేస్తారు, జీవనార్థాలు ఇస్తారా. ఇక గోల్కొండ కోటకి ఎంట్రీ ఇస్తున్నాం. చూడండి పైన అదంతా గోల్కొండ కోట. ఇది గోల్కొండ ద్వారం ఇలా ఉంటది. ఇక చూడండి, ఇక మనుషులు ఇక్కడే, ఇదే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడనే ఉంటాయి అనమాట. ఇక మనం ఈదర్ నుంచే వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడే ఉంటారు. గోల్కొండ కోట ప్రతి క్లియర్ గా చూపిస్తున్నాయి. ఏ పాట వదలకుండా అన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. అట్లనే ఒక లైక్ కొట్టి ఇంకా చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే అతను గుర్తు వేయడం కూడా అంత మంచిగా అనిపించదు. ఇదిగోండి ఇక్కడ షాపులు ఇలా ఉంటాయి. గోల్కొండ కోట ఇది మొత్తం. గోల్కొండ కోటలో ఉన్న ఒకప్పుడు రాజులు ఇచ్చారని చెప్తారు కదా, అదంతా ఈ స్థలమే. రాజులు ఇచ్చేసి వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారు అనేది ఒక మాట ఉంటది కదా, అదంతా ఈ స్థలమే. కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటది, కొంతమంది దగ్గర స్థలాలు కొన్ని తక్కువ ఉంటాయి. చాలా వరకు జరిగినాయి ఇక్కడ. అది ఎలా ఉండదంటే, వెళ్లే దారంతా బండి మీద వెళ్ళకుండా అదిగోండి గోల్కొండ కోట కనబడుతుందా మీకు? ఆడ ఒక 2x లో జూమ్ చేస్తా చూడండి. కోట ఆడ కోట కనబడుతుంది కదా, అదే
గోల్కొండ కోట అది ఉంది. ఇంకా ఆ స్టెప్ బై స్టెప్ గోల్కొండ కోట 5 వరకు ఉంది. గాయస్ మనం అనుకున్నట్టే గోల్కొండ కోట దగ్గరికి రీచ్ అయిపోయాం. మనము ప్రెసెంట్ గోల్కొండ దగ్గరలో ఉన్నాం. సో గోల్కొండ కోట వచ్చేసి అక్కడ ఉందన్నమాట. కనబడుతుందా పైన గోల్కొండ కోట ఉంది. డైరెక్ట్ మనం ఎప్పుడైనా గోల్కొండ కోటకు పోతే ఆల్మోస్ట్ మనం ఇలా తిరిగి వెళ్ళొద్దు అనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ ఏముంది, బ్యాక్ సైడ్ వెనుక వైపు ఎలా ఉంది అనేది మనం మొత్తం చూసుకొని వెళ్ళాలి. కాబట్టి నేను వెనుక వైపు వచ్చా. ఇలా వెనుక నుంచి మొత్తం చూసుకుంటే ఈ సైడ్ లో ఉన్నదంతా అదంతా ఏమంటారు, మన ఆర్మీ ఏరియా ఉంది. ఫుల్ ఆర్మీ ఫోర్స్ ఇక్కడ, అంటే సెక్యూరిటీగా ఆర్మీ వాళ్ళు ఉన్నారు. కొంచెం ఇక్కడ ఆర్మీ ప్లేసెస్ ఉన్నాయి, అవి పక్కకు పెట్టేస్తే ఆల్మోస్ట్ మనము గోల్కొండ బ్యాక్ సైడ్ లోనే ఉన్నాము. సో ఇప్పుడు చుట్టుపక్కలగా గోల్కొండ వైపు ఎలాంటి సేఫ్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఓకే, గోల్కొండ కోట మనం పూర్తిగా చూడబోతున్నాం. ఆ కోట మీదకి మనమైతే వెళ్ళాలి. ఆ కోట మీదకి వెళ్ళేసి మనమైతే రావాల్సి వస్తుంది. సో గోల్కొండ బ్యాక్ సైడ్ మొత్తం చెట్లే ఉన్నాయి. ఇలా ఇది గోల్కొండ కోట. గోల్కొండ కోట మొత్తం ఇట్లా ఆ కట్టడాలు ఉంటాయి, కనబడుతున్నాయా? ఇది మొత్తం అదే ఆ ప్లేస్ మొత్తం. ఇంత పెద్ద ద్వారం దగ్గర ఇంత పెద్ద గోడ ఉంటుంది అన్నమాట. ఇలా గోడ ఒక చేతితో డ్రైవ్ చేస్తూ ఒక చేతితో పట్టుకొని క్లీన్ చేసి చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నా. సో గోల్కొండ కోట యొక్క పైన ఇలా ఉంటుంది. చూసుకుంటే మనము లెఫ్ట్ సైడ్ కి వస్తే ఫుల్ ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. పైన కోట రైట్ అన్ని కోట స్వరంగ మార్గాలు అండ్ మోర్ ఓవర్ థింగ్ అన్నిటికీ ఇక్కడే ప్లేస్మెంట్ కూడా అన్ని ఇక్కడ నుంచి అన్ని ఇక్కడనే పార్కింగ్ అన్ని ఇక్కడనే. మనం అటు వెళ్ళాము బట్ అది సెట్ అవ్వలేదు. సో గోల్కొండ కోటకు రీచ్ అయిపోయాం. సో గైస్ మనం చూస్తున్నాం కదా, మన బైక్ అక్కడ పార్క్ చేసినాం. మన బైక్ వచ్చేసి ఇక్కడే పార్క్ చేసేసినాం. ఫుల్ అరే వెళ్ళండి రా బైక్, ఫుల్ పార్క్ అయితే ఇక్కడే అయిపోయింది అన్న. బైక్ తీస్తున్నారా? ఇదా మీది? ఓకే ఓకే. సో బైక్ ఇక్కడే పార్క్ అయిపోయింది. ఫుల్ గా అక్కడక్కడ బైక్ ఉంటే మనము అన్ని చేతులు పెట్టేస్తాం. చేతులు మస్తు వస్తున్నాయి. గోల్కొండ కోట ఎంట్రీ అంటే ఈ ముందు నుంచి ఉందంట. సో మనము ప్రెసెంట్ ఇక్కడైతే పార్క్ చేసినాం. బైక్ ఇక్కడనే ఉండే, అంటే ఇది నాది కాదు ఇదే. ఓకే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్ బ్రో, థ్యాంక్ యూ. సో ఇక్కడ లోపలైతే హెల్మెట్ ఇచ్చిన. హెల్మెట్ ఇవ్వడం వల్ల 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బయట పెడితే ఒకటి ఎత్తుకెళ్ళిపోతుంది. నా హెల్మెట్ గురించి మీకు తెలిసిందే కదా, అందుకే లోపల పెట్టిన. కాఫీ షాప్ అదే 20 రూపీస్ హెల్మెట్ కి 20 రూపీస్ తీసుకుండు. సో మనము లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క గోల్కొండది చూద్దాం. సో గోల్కొండ దగ్గర బ్రో ఛానల్ ఓకేనా? రైట్, ఇది మన ఛానల్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, బాయ్. సో గైస్ ఇగో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఫుల్ గోల్కొండ ప్లేస్ లో ఫుల్ పబ్లిక్. గోల్కొండ ప్లేస్ సిస్టర్స్ 1 minute. ఎలా వేసి గోల్కొండ లోపల వచ్చి ఇష్టం. బ్యాగ్ చెకింగ్ కదా? ఓకే, ఈ ప్లేస్ లో బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకంత టైం పట్టలేదు, ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాం అనుకోండి. మనం గోల్కొండ కోటలోకి వచ్చేసినాం కాబట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇలా బాయ్ ముందే వ్యూ.